Good morning to all. Welcome to Right to Solutions, a tool for legal awareness to the public. ఈరోజు టాపిక్ ఏంటంటే ఎఫ్ఐఆర్, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ప్రథమ సమాచార రిపోర్టు. గతంలో సిఆర్పిసిలో సెక్షన్ 154లో చెప్పారు. ప్రస్తుతం భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 అనగా షార్ట్ ఫామ్లో BNSS 2023 సెక్షన్ 173లో ఎఫ్ఐఆర్ గురించి చెప్పబడింది. ఈ 173 BNSS 2023 ప్రకారం రిపోర్ట్ అనేది బాధితుల దగ్గర నుంచి వ్రాతపూర్వకంగా తీసుకొని ఆ రిపోర్ట్లోని అంశాలు కాగ్నిజబుల్ అఫెన్స్ అవుతే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. అదేవిధంగా వాళ్ళు రాయలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు చెప్పే విషయాల్ని అక్కడ ఇన్ఛార్జిగా ఉన్న పోలీస్ అధికారి స్టేట్మెంట్గా రికార్డ్ చేసి ఆ స్టేట్మెంటు అంశాల్లో కాగ్నిజబుల్ అఫెన్స్ కానీ ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తుంటారు. ఇక్కడ 173 BNSSలో మూడో పద్ధతి ఏంటంటే ఎవరైనా బాధితులు ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా కూడా రిపోర్ట్ చేయొచ్చు. అంటే పోలీస్ స్టేషన్ యొక్క అఫీషియల్ ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే అఫీషియల్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ ద్వారా కానీ ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. ఈ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా వచ్చిన రిపోర్ట్లో ఆ పోలీస్ అధికారి రిపోర్ట్ ఇచ్చిన వ్యక్తికి ఫోన్ చేసి పిలిపించి 3 రోజుల్లోపు సంతకాలు తీసుకొని ఆ రిపోర్ట్లో కానీ కాగ్నిజబుల్ అఫెన్స్ కానీ కంటెంట్స్ ఉంటే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇది 173 BNSS 2023కి సంబంధించిన బ్రీఫ్ అండి. దీంట్లో చాలా ముఖ్యమైన విషయాలు ఉంటాయి, మిగతా వీడియోలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ వీడియోస్ గురించి బెల్ ఐకాన్ నొక్కండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ బాక్స్లో సజెషన్ పెట్టండి. నాకు అవకాశాన్ని బట్టి వీడియోలు చేస్తుంటాను. అందరూ సహకరించండి. థ్యాంక్ యూ టు ఆల్.